గౌరవనీయులైన మండల విద్యాశాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు నమస్కారాలు. జిల్లా విద్యాశాఖ అధికారి మరియు ఏపీసీ సమగ్ర శిక్ష అధికారి వారి సూచనల మేరకు మీ సహకారంతో జిల్లా సైన్స్ కేంద్ర సందర్శన ప్రక్రియ సజావుగా జరుగుతున్నది. జూలై మాసం నందు సుమారు 2000 మంది విద్యార్థులు సైన్స్ సెంటర్ను సందర్శించడం జరిగింది అని తెలియజేయటకు సంతోషిస్తూ ఈ సందర్భంగా కొన్ని సూచనలు తెలియజేయడమైనది. దయచేసి విద్యార్థులను సైన్స్ సెంటర్ సందర్శనానికి పంపించే ప్రక్రియలో ఈ క్రింది సూచనలు అనుసరిస్తూ మీ సహకారాన్ని మరింత అందజేస్తే ఈ కార్యక్రమము మరింత ఫలవంతంగా నిర్వహింపబడుతుందని తెలియజేస్తూ, మొదటిది, గౌరవ డిఈఓ గారు విడుదల చేసిన షెడ్యూల్ను గౌరవ మండల విద్యాశాఖ అధికారులు అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు షేర్ చేయవలసినని మనవి. అదేవిధంగా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 15 మంది విద్యార్థులకు ఒక గైడ్ టీచర్ ప్రకారము కేటాయించిన విద్యార్థులను సందర్శనకు పంపించవలసి ఉంటుంది. బాలికలకు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మనవి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందజేయబడుతున్నది కావున తప్పనిసరిగా కేటాయించిన సంఖ్యలో విద్యార్థులను పంపాల్సి ఉంటుంది. సైన్స్ సెంటర్ సందర్శించే విద్యార్థుల అటెండెన్స్ సైన్స్ సెంటర్ వద్ద లీప్ యాప్లో నమోదు చేయడం జరుగుతుంది. కావున మీ వెంట ఆ రోజు సైన్స్ సెంటర్ సందర్శనకు వస్తున్న విద్యార్థుల వివరాలు, అనగా విద్యార్థి పేరు, చదువుతున్న తరగతి, బాలుడు లేదా బాలిక ఇత్యాది వివరాలు మాకు అందించవలసి ఉంటుంది. విద్యార్థుల వెంట వచ్చిన ఉపాధ్యాయులు విద్యార్థులు క్రమశిక్షణ పాటిస్తూ విజ్ఞాన శాస్త్ర అంశాలను గ్రహించడంలో సహకరించాల్సి ఉంటుంది. సైన్స్ సెంటర్ సందర్శన అనంతరం బాలురకు అయ్యే రవాణా ఖర్చు ఆర్టీసీ ఛార్జీల మేరకు సదరు ప్రధానోపాధ్యాయులు క్లెయిమ్ చేస్తూ సంబంధిత మండల విద్యాశాఖ అధికారి 2కు అందజేయాలి. బాలికలకు ఉచిత రవాణా సౌకర్యము తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది. అయితే స్కూల్ పాయింట్ నుండి ఆర్టీసీ బస్ పాయింట్ వరకు మరియు అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ నుంచి సైన్స్ సెంటర్ వరకు చేసిన రవాణా ఖర్చును కూడా క్లెయిమ్ చేయవచ్చు. త్వరలో సైన్స్ సెంటర్కు సంబంధించి ఒక యాప్ అందుబాటులోకి రానున్నది. ఆ యాప్ ద్వారా ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల యొక్క సందర్శన ఫోటోలను అప్లోడ్ చేయవచ్చు మరియు ఆ యాప్ ద్వారా షెడ్యూల్ను కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా మన అనంతపురం జిల్లా సైన్స్ కేంద్రానికి ఒక వెబ్సైట్ కూడా అందుబాటులో ఉన్నది. ఉపాధ్యాయులందరూ దానిని తరచూ సందర్శిస్తూ మరిన్ని వివరాలు తెలుసుకుంటూ ఉండవచ్చు. సైన్స్ సెంటర్ సందర్శన వివరాలు, చిత్రాలు, వీడియోలు ఎప్పటికప్పుడు డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి కాబట్టి వాటిని కూడా ఉపాధ్యాయులు తిలకిస్తూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు షేర్ చేయగలిగితే ఈ సైన్స్ సెంటర్ ట్రిప్ వారు తెలుసుకునే అవకాశం ఉన్నదని తెలియజేయడమైనది. సైన్స్ సెంటర్ విజిట్ మానిటరింగ్ యాప్, సైన్స్ సెంటర్ వెబ్సైట్, డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ యూట్యూబ్ ఛానళ్ళ లింకులు ఇక్కడ మీకు అందజేయబడుతున్నవి.